జీఎస్టీ మీదన ఏదైతే జీఎస్డిపి మీదన చంద్రబాబు చెప్పినటువంటి అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కాకాని కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. వ్యవసాయంలో వృద్ధి రేటు 15.86% ఎలా పెరిగింది చంద్రబాబు? ప్రపంచంలోనే ఏడాదికి 15% వృద్ధి రేటు ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏటా 15% వృద్ధి రేటు సాధిస్తానని చంద్రబాబు ఎలా చెప్తున్నారు? 18-19లో తలసరి ఆదాయంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. 22-23లో తలసరి ఆదాయం రాష్ట్రం 15వ స్థానంలో నిలబడింది. 18-19లో పారిశ్రామిక ఉత్పత్తులు నికర విలువ 1,88,600 కోట్లు. అదే 22-23లో వైఎస్ఆర్సీపీ హయాంలో దీని విలువ ఏకంగా 3,19,869 కోట్లు. ఎవరి హయాంలో పారిశ్రామిక ప్రగతి సాధ్యపడింది? చంద్రబాబు పాలనలో పారిశ్రామిక వృద్ధిలో రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే జగన్ హయాంలో 9వ స్థానానికి ఎగబాకింది. 2014-19 చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.4% ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 4.82% పెరిగింది చేరింది. అట్లాంటిది వాటిని వాస్తవాల్ని వక్రీకరించి అబద్ధాలని చెప్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు.